ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు అధికార ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. సరికొత్త పథకాలతో ప్రభుత్వం జోరుగా ముందుకు వెళ్తుంటే పొలిటికల్ సర్వేలతో ప్రతిపక్ష బీఆర్ఎస్ జోష్ ప్రదర్శిస్తుంది. తాజాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమంటూ బీఆర్ఎస్ నేతలు ఓ సర్వే ఫలితాన్ని చెప్తూ మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. తమకు ఏకంగా 87 స్థానాలు దక్కుతాయంటూ కాంగ్రెస్ను డిసప్పాయింట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సరికొత్త పథకాలతో ప్రజల్లో ఆదరణ పొందేందుకు ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఖాయమని చెప్తున్నారు. జాతీయ మీడియాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఫలితం వచ్చిందని చెప్తున్నారు. కాంగ్రెస్కు కేవలం 21 లేదా అంతకంటే తక్కువ సీట్లు వస్తాయని, బీఆర్ఎస్కు మాత్రం 87కు పైగా సీట్లు వస్తాయని సర్వే ఫలితం చెప్తుందని జోరుగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో సర్వే జరిగిందని, 3000 మందికి పైగా అభిప్రాయాలు తీసుకున్నారని, వాటిలో వచ్చిన ఫలితం ఆధారంగా చూస్తే తక్షణం ఎన్నికలు జరిగినా తమకే మెజారిటీ దక్కుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రేవంత్ పరిపాలన ఎలా ఉంది, ప్రభుత్వంపై ప్రజల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏంటి, ఎవరి పరిపాలన బాగుంది, ఇలాంటి విషయాలపైనే సర్వే జరిగినట్లు బీఆర్ఎస్ నేతల మాటల ద్వారా అర్థమవుతుంది. ఇదే సమయంలో నిరుద్యోగులకు భారీగా నిధులు కేటాయిస్తూ రేవంత్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, స్కీములతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు. సర్వే ఫలితాల్లో పారదర్శకత ఉందని చెప్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున సహాయం చేసేందుకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఇంత సంక్షేమం చేస్తుంటే ప్రజలు బీఆర్ఎస్కు ఎందుకు అండగా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. వారు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్లు ఇప్పటికెప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్లే గెలిచే అవకాశం ఉందా, లేదంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్లు వారికే ప్రజలు అండగా నిలుస్తారా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.